ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద PMC ట్రస్ట్. నమస్కారం. PSSM సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యుఎస్ఏలో 2 రోజుల మెగా మెడిటేషన్ సమ్మిట్ కార్యక్రమం. హైదరాబాద్ నారాయణగూడ తాజ్ హోటల్లో పత్రిజీ ధ్యాన్ మహాయాగం 2 సదస్సు. ఖమ్మం మమతా హాస్పిటల్ రోడ్ లో 41 రోజుల్లో మొక్కలు నాటడం మరియు మహాకరుణ శాకాహార ర్యాలీ. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ధ్యానం మరియు మహాకరుణ శాకాహార ర్యాలీ. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. వైఎస్ఆర్ కడప జిల్లా కడప పట్టణంలో ధ్యాన విద్య మరియు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే యుఎస్ఏ డల్లాస్ ఇర్వింగ్ 1910 అండ్ బ్రిటన్ రోడ్ SLPS కమ్యూనిటీ సెంటర్ లో మొట్టమొదటి ధ్యాన మహాచక్రమైన మెగా మెడిటేషన్ సమ్మిట్ 2 రోజుల పాటు జరిగే వేడుకలు PSSM గ్లోబల్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం PSSM గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రి గారు, PMC మేనేజింగ్ డైరెక్టర్ సేతు బాలకృష్ణ గారు మరియు మాస్టర్స్ అరుణ జ్యోతి గారు, స్పిరిచువల్ టాబ్లెట్స్ వ్యవస్థాపకులు డాక్టర్ GK గారు పాల్గొని వారి సందేశాలను అందించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత మరియు మహిళల ప్రపంచ శాంతి స్థాపకులు దినా మరియం గారు, చంద్ర పటేల్ మరియు సురేఖ పటేల్ వంటి ఆధ్యాత్మికవేత్తలను సన్మానించారు. ఈ సందర్భంగా ఇండియా, ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, పలు దేశ విదేశాల నుండి మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొని వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. తదుపరి వసుదైక కుటుంబం డాన్స్ వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీతుజ అరుణ్, అల్లా దుర్గం దంపతులు, శ్రీకాంత్ గారు మరియు డల్లాస్ పిరమిడ్ మాస్టర్స్ జగదీష్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. So she goes into that cabin, and weeks and months pass. She's in meditation, and she begins experiencing her previous birth. She's this person, and that person, and this one, and that one. She goes all the way back. I must admit that you are all my gurus and I am the student of meditation. I am really very impressed with what we have today here. I want to, Patriji said that she is feeling a lot of energy here in this hall. But the sole reason is you, that you have chosen our facility for this type of unique experience. Some of you are wearing this pyramid, and this pyramid helps you concentrate and achieve your goal faster. So I request you to make this hall your pyramid today. Sudhambatam pitrutam gatamambaram jagadeva kutumbakam vasudhaiva kutumbakam jagadeva kutumbakam vasudhaiva. హైదరాబాద్ నారాయణగూడ తాజ్ హోటల్లో పత్రిజీ ధ్యాన్ మహాయాగం 2 సదస్సు కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మరియు PSSM ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో PSSM హైదరాబాద్ ట్రస్ట్ మరియు కడతాల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి గారు, స్వాగ్ వ్యవస్థాపకులు పరిణతి పత్రి గారు, PMC గౌరవ సలహాదారు దాట్లో హనుమంతరాజు గారు, PMC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆనంద్ నౌకాంత్ గారు, కడతాల్ ట్రస్టీ లక్ష్మి గారు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ సెక్రటరీ మాధవి ధాత్రి గారు, సాంబశివరావు గారు తదితర ముఖ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు అందరి సలహాల మేరకు వసుదైక కుటుంబంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మాస్టర్స్ పాల్గొని వారు చేయబోయే సేవా కార్యక్రమాలను వివరించారు. 99లో స్టార్ట్ చేశారు. ధ్యాన యజ్ఞం అనే పేరుతోటి స్టార్ట్ చేశారు. అది ట్రెడిషన్ అనేది మనం కొనసాగిస్తున్నాము. దానికి హైదరాబాద్ ట్రస్ట్ సభ్యులు ఎంతో సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కొడదామండి. ట్రస్ట్ సభ్యులందరికీ వచ్చి వారిని తెచ్చి పత్రిజీ శక్తుల దగ్గర వదిలేసేయండి, తర్వాత పత్రి గారే చూసుకుంటారు. చెలో కడతాల్ చెలో కైలాసపురి అన్న నినాదమే ఉండాలి. మీరు రింగ్
టూల్స్ అన్ని మార్చేయండి. చలో కర్తాల్, చలో కర్తాల్ అనండి ఒకసారి, చలో కర్తాల్. అంతే. కర్తాల్లో మీరు సేవ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ సార్ మాస్టర్స్. ప్రతి వ్యక్తి, ప్రతి ధ్యాని అక్కడ ఎవరు వచ్చినా కూడా వాళ్ళలో పత్రి గారు ఉంటారు అని గ్రహించగలిగి మీరు సేవ చేయాలి. మనందరం సేవ చేయాలి. ఇలా చెప్పుకుంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు రెడ్డి గారు అన్నారు అహంకారం పోతుంది, అడగాలంటే అహంకారం పోతుంది. నేనేమంటే దాంతో పాటు సేవ చేస్తే నీ అహంకారం. చలో కైలాసపురి పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రతి సంవత్సరం డిసెంబర్లో జరుపుకుంటున్నాం. ఖమ్మం మమతా హాస్పిటల్ రోడ్లో 41 రోజుల్లో మొక్కలు నాటడం మరియు మహాకరుణ శాకాహార ర్యాలీ సామూహిక ధ్యానం కార్యక్రమం PSSM అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మొదటి రోజులో భాగంగా మాస్టర్స్ మొక్కలు నాటి తదుపరి శాకాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శనలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ పాల్గొని సామూహిక ధ్యానం చేశారు. మరి అక్టోబర్ 2వ తారీఖు నుండి నవంబర్ 11 సార్ బర్త్డే కాబట్టి 11 మొక్కలు నాటడం, శాకాహార ర్యాలీ, 1 గంట సామూహిక ధ్యానం, ఈ 3 కార్యక్రమాలు 41 రోజు ఉంది కాబట్టి పత్రిజీ గారి జన్మదిన వేడుకలు 41 రోజు చేసుకుంటున్నాం. ఇవాళ 7వ రోజు. మరి ఉదయలక్ష్మి గారింట్లో, ఉదయలక్ష్మి గారు వెంకటేశ్వరరావు గారింట్లో ఇవాళ నిర్వహించుకోవడం జరిగింది. అద్భుతంగా మరి అన్ని గ్రామాల నుంచి, అన్ని పట్టణాల నుంచి, వైరా నుంచి, ఇల్లు నుండి, మరి దాళగూడెం, మరి ఖమ్మం ఎంతో మంది సీనియర్ మాస్టర్లు, కొత్త వాళ్ళు, మేడం గారి ఆలోచన మరి అద్భుతంగా ఇవాళ సుమారుగా 70 మంది రావడం జరిగింది. మహానుభావులందరి మార్గం అహింస, 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 అహింస. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. భగవంతుని దృష్టిలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ధ్యానం మరియు మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాలను శ్రీ కాశిరెడ్డి నాయన మెగా పిరమిడ్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు ఆత్మజ్ఞానం బోధించారు. అనంతరం పెద్ద చిన్న తేడా లేకుండా ప్రతి ఒక్క మాస్టర్ కోలాట నృత్య ప్రదర్శనతో శాకాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శనలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీలో వందలాది మంది పిరమిడ్ మాస్టర్స్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. విష్ణు నామ సహస్రం మే శృణు పాపభయాపహం యాని నామాని గౌరాణి యజ్జనాభే దియదసు అనిల చంద్ర సూర్యౌజనే. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 108 రోజుల పాటు విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 74వ రోజులో భాగంగా మాస్టర్స్ విజయవాడలోని సుందరయ్య నగర్ గాయత్రి స్కూల్ పరిసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ శాకాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శనలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తులసి, రామాచారి, భవానీ, రఘు, నాగలక్ష్మి తదితర మాస్టర్స్ పాల్గొన్నారు. భూమాత మెచ్చిన ఆహారం శాకాహారం, భగవంతుడు మానవులకి ప్రసాదించిన ఆహారం శాకాహారం, మానవులమైన మన అందరి ఆహారం శాకాహారం. శాకాహారమే ఆహారంగా తీసుకుందాం, ఆరోగ్యంగా జీవితం. శాకాహారమే ఆహారంగా తీసుకుందాం, వైభోగంగా జీవితం. ఆరోగ్యమే ఆరోగ్యమే ఆరోగ్యాన్నిచ్చే ఆహారం శాకాహారం, సమతుల్యమైన ఆహారం శాకాహారం. ప్రకాశం జిల్లా కనిగిరిలో జిల్లా పరిషత్ హై స్కూల్, నక్షత్ర మరియు ప్రగతి జూనియర్ కళాశాలలో ధ్యాన విద్య మరియు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతుల కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి గారు ధ్యానం మరియు శాకాహార విశిష్టతను బోధించారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుందని వివరించి అనంతరం విద్యార్థులు అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ప్రతిరోజు ఇదే విధంగా ధ్యానం చేయాలని సూచించారు. నీతి
నీచు అంట. నీచు అంటే నీచిపోయింది. నీచిపోయింది తెలుసా? శాకాహారం, శుద్ధాహారం, శాకాహారం, అమృతాహారం. కోడిలో దేవుడు ఉన్నాడు, శాపలో దేవుడు ఉన్నాడు, మేకలో దేవుడు ఉన్నాడు. మై బాడీ ఈస్ నాట్ బరియల్ గ్రౌండ్ ఫర్ ది డెడ్ యానిమల్. చచ్చిన శవాలను ఉంచడానికి ఆ కడుపు శ్మశానం కాదు. శ్వాస మీద ధ్యాస. వైఎస్ఆర్ కడప జిల్లా కడప పట్టణం ZPYMR హై స్కూల్, CSI సత్యసాయి ఇంగ్లీష్ మీడియం మరియు భాష్యం స్కూల్స్లలో ధ్యాన శిక్షణ తరగతులను మాస్టర్స్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణ గారు మాట్లాడుతూ విద్యార్థులకు ధ్యానం, శాకాహారం మరియు ఆధ్యాత్మిక విజ్ఞానం ప్రాముఖ్యతలను ఎంతో చక్కగా వివరించారు. ఈ సందర్భంగా ధ్యానం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారని, ధైర్యంతో జీవితంలో సవాళ్లను ఎదుర్కోగలుగుతారని బోధించి అనంతరం విద్యార్థులు అందరితో సామూహిక ధ్యానం చేయించారు. మనం లేసే నిద్ర లేస్తారు, మీ టైమింగ్ మీరే మార్చుకోండి. ఒకవేళ టైం చేంజ్ చేసుకోండి. 5 గంటలకు లేస్తానే మీకు అందరికీ ప్లాంట్ గురించి చెప్పిన, మొక్కల గురించి చెప్పిన, మరి అది మీరు పాటిస్తేనే దాని ఫలితం 100%. ఏ మార్పు లేదు. ఇది నేను పాటిస్తానగా చెప్తాను. నేను ఊరికి స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని చెప్పడం కాదు, రియల్. కాబట్టి మీకు నేర్పేది అందుకే భవిష్యత్తులో నేటి బాలరేటు పౌరులకు ఉపయోగపడాలని మీకు నేర్పడం. కాబట్టి మనంతటా మనం తెలుసుకుంటే చేంజ్ అయిపోతాము. వనపర్తి పట్టణం సాయినగర్ కాలనీ మూల చైతన్య పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మౌన ధ్యాన కార్యక్రమం PSSM జిల్లా అధ్యక్షులు లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా మాస్టర్ రాధాకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ధ్యానమే సర్వస్వమని, ప్రతి ఒక్కరి జీవితాలలో ధ్యాన వెలుగులు ప్రతిబింబించేలా చేస్తానని తెలిపారు. తదుపరి మాస్టర్ లక్ష్మీ గారు మాట్లాడుతూ ధ్యానం లేనిదే జగత్తు లేదని వివరిస్తూ ధ్యాన గీతాలు ఆలపిస్తూ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. మనం ఇంకా రోజు ఎంత మౌనం ఉంటే మన రోజు మొత్తం మన బాడీకి ఎలా ఉంటే అలా మన బాడీ సహకరిస్తుంది. మౌనం కూడా ఎలా ఉంటే ఆ మౌనం అనేది సహకరిస్తుంది, బాడీ ఇంకా ఎక్కువ సహకరిస్తుంది. కాబట్టి రోజు రోజుకు తెలుసుకున్నాము, ఇప్పటికీ బాగా చేస్తున్నాం కాబట్టి ఇంకా చేస్తున్నాం. కానీ మనం ఎక్కువసారి ఎందుకు తెలుసుకోవాలి, అదే అడవై గొప్పగా తెలియదు మాత్రం చేస్తున్నాం. ప్రతి ఒక్క వారం చేస్తున్నారు కాబట్టి మంచిగా పాజిటివ్ వచ్చింది. కానీ దాంట్లో ఉండి మనం ఎప్పుడు చేసుకోవద్దండి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామం ఐశ్వర్య గ్రాండ్ అపార్ట్మెంట్ పార్క్ ఆవరణలో ధ్యాన సాధన కార్యక్రమాన్ని మాస్టర్ శ్రీ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 20 మందికి పైగా అపార్ట్మెంట్ వాసులు ప్రతిరోజు వాకింగ్ అనంతరం ఉదయం గంట పాటు క్రమం తప్పకుండా ఎంతో అద్భుతంగా మౌన ధ్యానం చేస్తున్నారు. SPSR నెల్లూరు జిల్లా వింజమూరు నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో 2 రోజుల రెసిడెన్షియల్ మహాజ్ఞానం వర్క్షాప్ కార్యక్రమాన్ని బొద్దులూరు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 14, 15వ తేదీ శని ఆదివారాలలో జరగనుంది. ఈ కార్యక్రమం జ్ఞానదాత అల్లా భక్షు గారు.
PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.